వాస్తవంగా ఏదో కోట్ల రూపాయల డబ్బులో లేకపోతే ఏ క్రైమ్ ఇష్యూసో ఏ పొలిటికల్ ఇష్యూస్లో సంచలన నిర్ణయం అంటారు. కానీ నిజమైన సామాజిక అంశాల్లో తీసుకొచ్చే కీలకమైన మార్పులు అసలైనటువంటి సంచలన నిర్ణయాలు. మీడియా సంచలనం అంటే తప్పుడు నెగిటివ్ రూట్లోకి వెళ్తోంది. ఒరిజినల్ సంచలనం ఇది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక ప్రతిపాదన తెర మీదకి తీసుకొచ్చింది. రేపమ్మ ఆర్డర్లు అవుతాయో లేదా ఆల్రెడీ ఆర్డర్లు వేసేసారో తెలియదు. కానీ ఇప్పటిదాకా మాతృస్వామ్య సెలవులు ఉంటాయంటే ఒక మహిళ తను గర్భం దాల్చాక డెలివరీ అయ్యేలోపు ఇదివరకు నెల రోజులు సెలవు ఇచ్చేవాళ్ళు, తర్వాత 2 నెలలు అయింది కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు 3 నెలలు ఇస్తుంది. అట్లాగే పితృస్వామ్య సెలవులు కూడా మోడీ సర్కార్ ఇచ్చింది. నెల రోజుల పాటు తన భార్య డెలివరీ అయితే కనుక దగ్గరుండి చూసుకునేందుకు నెల రోజులు. అంటే కుటుంబ వ్యవస్థ నాశనం అవుతున్న రోజుల్లో ఇదివరకటికి మళ్ళీ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేదు కాబట్టి మగవాళ్ళకి తోడు కంపల్సరీ కావాల్సి వస్తుంది కాబట్టి ఆ విధమైన నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసింది. తల్లిదండ్రులు ఇప్పుడు అనారోగ్యం పాలవుతుంటే చూడటానికి సెలవులు పెట్టాలి. ఇక్కడ సెలవులు పెడదామంటే అక్కడ సెలవుల్లో శాలరీస్ కట్ అవుతాయి. సిఎల్స్ ఓకే ప్రభుత్వానికి సంబంధించి, మిగతా అదనంగా సెలవులు కావాలంటే లాస్ ఆఫ్ పే కింద పనిచేయాల్సి వస్తుంది. ఇక్కడ తల్లిదండ్రుల యొక్క ఆసుపత్రి ఖర్చులు చూసుకోవాలి, ఇటు లాస్ ఆఫ్ పేను చూసుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని నెల రోజులు ఇలాగ తల్లిదండ్రులు చూసుకోవడానికి సెలవుల్ని మంజూరు చేస్తా నిర్ణయం తీసుకుంది. ఇది ఒక కీలకమైనటువంటి అంశం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి అవసరం అని చెప్పాలి.